నీ పేరేంటమ్మా? వేరే నాకు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్యామిలీలు అంటే నాన్న చనిపోయాడు సార్, మొన్న 3 నెలలు అవుతుంది. నవీన్ సార్, నవీన్. మేము ముగ్గురు అన్నదమ్ములు. ఒకరికి పెళ్ళి అయింది, అందరికి పెళ్ళైంది, ముగ్గురు పెళ్ళైంది సార్. నాకు 2 ఆడపిల్లలు, మా దగ్గర 2 ఆడపిల్లలు. అబ్బాయి వినిపించదు, వినపడదండి, కనపడదా. రూమ్ ఒకటే మీతో ఉంటాడా? మా 2 అన్నయ్యలు ఇక్కడ ఉంటారు సార్. ఏంటి చెప్పు, ఏంటివి? మీ నాన్న ఏం చేసేవాడు? మా నాన్న మామూలు కూలి పని చేసేవాడు. కూలి పని చేసేవాడు. ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? నేను కార్పెంటర్ పని చేస్తాను. కార్పెంటర్ పని చేస్తున్నావు. నువ్వేం చేస్తావమ్మా? నువ్వేం చదువుకున్నావు? నేను 6th క్లాస్ చదువుతున్నాను. 6వ తరగతి. నువ్వమ్మా? 5వ తరగతి చదువుకున్నావు. 2 పిల్లలా? 2 పిల్లలు. నీ పేరేంటమ్మా? గట్టిగా చెప్పు. ఏం చదువుతున్నావు? నువ్వమ్మా? ప్రియా. 6వ తరగతి. ఇద్దరు ఒకటే స్కూల్ చదువుతారా? నువ్వెక్కడ? నువ్వు? ఎంత వస్తుంది అశోక్ నీకు కష్టపడితే? కష్టపడితే ఎంత వస్తుంది సార్? మా రోజుకి వచ్చి 500 అట్లా వస్తాయి. అందుకే ఈరోజు ఒక శుభదినం. రామ్మా, రా, కూర్చో, కూర్చో బాబు. ఇప్పుడే అంబేద్కర్ ఈరోజు జన్మదినం సార్, జయంతి కాబట్టి నేను వెళ్ళి సండేస్ మీ ఇంటికి వచ్చా. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన విగ్రహం పక్కన నువ్వు ఉన్నావు, చాలా సంతోషం. నేను కలిశాను. మీరు రావడం కూడా చాలా సంతోషం. మంచి రోజు, మిమ్మల్ని కలిశాను, చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు రావడం ఇంటికి. అదేమ్మా, మీరు 1 అశోక్, 2 నవీన్, పెద్ద ఆయన, నువ్వు ప్రవీణ్, 3 ఆయన. నువ్వేం పని చేస్తావు? నువ్వు 2 వీలర్ మెకానిక్. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఎక్కడ? షాప్ ఉందా? లేదు. ఇట్రా అమ్మా, ఆ కుర్చీలో కూర్చో. నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు కూర్చోమ్మా. నువ్వు ఇటు కూర్చోవాలా? నువ్వు రామ్మా, నువ్వు కూర్చో. అమ్మాయిని కూర్చోండి. అమ్మాయిని
మీ ఇంట్లో అందరూ కుర్చీలు కూడా లేవు, కష్టాలు కూడా. ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్న మెకానిక్ అయ్యా? ఏం చదువుకున్న మెకానిక్ అయ్యా నువ్వు? 7th వరకు చదువుకున్నావు. నువ్వు 5వ 6 చదువుకొని నువ్వు కార్పెంటర్ అయ్యా. అతను ఏం పని చేయలేడా? చేయలేదు. మాట్లాడతారు కానీ సార్ వినిపించదు. మాట్లాడతారు లైట్గా. బయలుదేరి పని కూర్చో కూర్చో. ఇంకేంటి చెప్పండి. ఎట్లా మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? ఈ ఇల్లు చూస్తే అన్ని విచిత్రం ఏంటమ్మా. చాలా ఆప్యాయంగా తెచ్చావు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందా? అదే ఇంకొక స్పూన్ ఉందమ్మా. ఏయ్ గుడ్. ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు? ఇంకా ఏముంది సార్, మాకు ఇల్లు లేదు సార్, అసలు ముగ్గురికి స్థలం లేదు, ఇల్లు లేదు, పని జరగట్లేదు. ఓకే పట్టు తీసుకో. సరే ఫోటో చూడు, అటు చూడు. చాలా తెలివైంది దానివి. పై పరిస్థితి చాలా బాగా తయారవుతావు. ఏంటమ్మా ఇంకేంటి నువ్వు రా. ఇట్రా. కూర్చో. ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను. నేరుగా వచ్చి చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు, పైకి రావు. ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు, కొద్దిగా వచ్చారు మీ కుటుంబం, మీరు అంతంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు. మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి వచ్చారు. విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా, అందరం మనుషులమే, పుట్టినప్పుడు చిన్నవాళ్ళుగా పుడతా ఉంటాం. మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తాం. ఏం చేస్తే మీరు బాగుపడతారు? పుట్టినే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా ఇది రాజధాని ఏరియా. అదే సార్, రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో. నువ్వు కానీ మెకానిక్, దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు? ఏం చేస్తారు? మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు? ఇప్పుడు అవి 2 బాత్రూమ్ల ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది. అంత రేకులు ఇల్లు, మంచి ఎండ వస్తే వేడి కూడా అట్లే ఉంటారు. డాక్టర్లో ఉంటావమ్మా. ఎన్ని చేసినా కూడా మీకు ఆ రోజుకి వచ్చే డబ్బులు కానీ కొంచెం పొదుపు కానీ అక్కడికక్కడే సరిపోతాం తప్ప మార్పు రావడం. చిన్న ఆదాయం పెట్టుకోవడానికి, ఇంట్లో వాడుకోవడానికి. అదే చిన్న డబ్బులంతా అడిగడి ఖర్చులకి సరిపోతూ ఉంటాయి. పిల్లలు కూడా అక్కడికక్కడికి చదివిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు కూడా కొన్ని రోజులు బిడ్డలు వేసి మళ్ళీ ఈ మారిగానే పనులు పెడతారు. ఈ మారిగానే కింద కూర్చోవాలి సార్. 500 అలా వస్తాయి పెట్రోల్ ఖర్చులు. అంటే కొన్ని ఇళ్ళలో పోతావా? ఎట్లా చేస్తావు? అవును సార్, కొన్ని ఇళ్ళకి పోయి చేస్తాను సార్. ఇళ్ళ పోయి పని చేస్తాను. ఇప్పుడు దాంట్లో ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో
మోడర్న్ టూల్స్ ఇస్తే, ఆధునికమైన పనిముట్లు ఇస్తే పనులు ఇస్తే నేను కొంచెం ముందుకెళ్ళాను. దానివల్ల ఇది అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయింది సార్. కలెక్టర్ గారు, ఇప్పుడు వడ్రంగి పనిలో ఆధునికమైన పనిముట్లు ఏమి వచ్చాయి ఇప్పుడు? మిషనరీ వచ్చింది సార్. దానివల్ల ఈ వాళ్ళకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషిన్ ఇస్తే ఎంతవరకు దీనికంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది? రోజుకి 3,000 రూపాయల వరకు ఆయన సంపాదించుకున్నాం. అంటే ఇప్పుడు ఆయన చెప్పేదానిపైన ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి అవును సార్. కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే పర్ డే ఒక 3,000 రూపాయలు సంపాదించారు, 500 నుంచి, అంటే 6 రెట్లు పెరుగుతున్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నా? సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఎంత అవుతుంది దానికి మీకు మొత్తం ఎంత ప్యాకేజీ? సార్ అరౌండ్ 2-3 lakh రూపీస్ అవుతుంది సార్. మనం టైప్ 2-3 lakh రూపీస్ అవుతుంది సార్. మనం అంటే ఇది మొబైలా లేకపోతే షాప్లో పెట్టుకోవచ్చు? షాప్లో మెటీరియల్ సార్. షాప్ మెటీరియల్స్. షాప్ కూడా కావాలి కదా, ప్లేస్ కావాలి కదా. అది కూడా ఒక ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఎక్విప్మెంట్స్ ఆయన రిక్వైర్మెంట్లు బట్టి మనం ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా రాను రాను ఎక్కువ పనులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఉంటుంది. అతను మెకానిక్గా ఉన్నాడు. కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి? సార్ అదే సార్, ఇప్పుడు టెంపరీ షెడ్లో ఉంది సార్, ఇప్పుడు పర్మనెంట్ షెడ్, అలాగే ఆయన స్పానర్స్, ఇతర ఎక్విప్మెంట్, కంప్రెషన్ పంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బెటర్గా చేస్తారు. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు 500 వస్తుంది. ఇవి కానీ ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది? ప్రొడక్టివిటీ 1,500 to 2,000 రూపీస్ పర్ డే. దాదాపుగా 2,000 నుంచి 3,000 బైకులు ఉన్నాయి సార్. ఇప్పుడు వాటన్నిటి రిపేర్స్ అన్ని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాం సార్. నువ్వు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానిక్లు? ఒకటేనా? 3 members. 3 మెంబర్స్ ఉన్నారు. పని అయితే దొరుకుతుందా? మెయిన్ సెంటర్లో స్థిరపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావా? వీళ్ళిద్దరికి 2 చేయండి. వీళ్ళకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కడతారా ఇంట్లో? ప్రస్తుతం మీరు ముగ్గురు వీళ్ళే షేర్ చేసుకుంటారు సార్. 3 ఫ్యామిలీస్ కూడా ఇంటి పట్టారు. ముగ్గురు మొన్న దాకా 3 నెలల దాకా 4 కుటుంబాలు ఉన్నారు సార్. మా అత్తయ్య, మా మామయ్య గారు మొన్నే 3 నెలల కింద చనిపోయారు సార్. ఇప్పుడు 3 కుటుంబాలు మా అత్తయ్య ఉంటున్నారు సార్. ఇది 2.5 సెంట్లు 5 సెంట్లు అయితే మా పెద్ద మామయ్య అక్కడ ఉంటున్నారు. తర్వాత కదమ్మా ఎక్కడ ఉంది మీకు? ఇక్కడ ఇదే సార్. ఇదే ఇంకేం లేదు సార్. 2.5 సెంట్లు సార్ ఇది. ఈ సెంట్లు 4 సార్. వీళ్ళకి ఇంటి స్థలం, అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా. ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో? ఎస్ సార్, ఇప్పిస్తాం. ఎక్కడ ఉంది? ఖాళీ సార్, లేఅవుట్లో ఖాళీ ఉంది సార్. లేఅవుట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా? ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి వెళ్తాం సార్. కదమ్మా, మీకు మళ్ళీ గొడవలు లేకుండా నీట్గా ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి 2 అక్కడికి వెళ్తాం. ఓకే సార్. అది మీకు ఆమోదయోగ్యమా? వెళ్తాం సార్. వెళ్తారా? ఏంటా? చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎందుకమ్మా, ముగ్గురికి 3 ఇళ్ళు కట్టిస్తారు. పిల్లలు కూడా పైకి వస్తారు. రాలేదు సార్. పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి ముగ్గురికి 3 ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి. 3 ఇళ్ళు కట్టిస్తాం. మీ ఇద్దరికి మెకానిక్ షాప్. అతను ఏం చేస్తారు? అతను మామూలుగా సిమెంట్ పని చేస్తా ఉంటాడు సార్. నేను సార్. చెవుడు కొంచెం కనపడదు. ఆయన ఎట్లా ఆదుకుంటాం? పింఛన్ పెట్టిద్దామని పింఛన్ పెట్టారా? పెట్టాలి. పెట్టి రాలా. పింఛన్ ఇచ్చేసి అతనికి పింఛన్ ఇచ్చేసి అతన్ని సెటిల్ చేయండి. ఇక్కడికి నేను చెప్పినట్టు చేయండి. ఇల్లు కట్టి సెటిల్ చేసి ఈ పిల్లల ఆప్షన్లో ఏం చేయాలో మనం అనుకోవచ్చాను. మీ ఫోన్లో ఇప్పుడు కొత్తగా ఊరు తీసుకొచ్చాను నేను. మార్గదర్శి బంగారు కుటుంబం. ఇప్పుడు నాకు వదిలిపెట్టండి, అన్నీ చేస్తాం. మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది. నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు. మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని, అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని కాబట్టి అన్నీ చేస్తాం. ధైర్యంగా ఉండండి. ఏమ్మా ఏంటి? 3 పిల్లలు. అమ్మాయి ఏం చేస్తుంది? అల్లుడు కూడా పొలం పనేనా? ఎందుకు చదివించలే వాళ్ళ? నువ్వు
చదివి అప్పుడు తెలివి లేక ఉమ్. చదివించేటోళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడంటే. అదే కాదు అదే కదా. ఉమ్. ఇప్పుడు నీ మనవరాలు బాగా చదువుకోవాలనుకుంటున్నావా? ఉమ్. నేను కూడా చదువుకోలేదు. మీ వాళ్ళు ఇదయ్యారు, మిమ్మల్ని చదివించలేదు. కనీసం ఈ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆలోచించద్దండి. ఇంకొక 20 ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది. రాజధానిలో భాగం హైదరాబాద్ మరి తయారవుతుంది. తయారైనప్పుడు మళ్ళీ వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్. వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి, భవిష్యత్తు ఉండాలి. నువ్వేం చదువుకున్నావు? నువ్వు కూడా చదువుకోలేదు. నువ్వు కూడా కూలి పనికి పోతావా? అదే పిల్లలు కాబట్టి ఇంటి దగ్గర ఉంటారు, పిల్లల్ని చూసుకొని ఎప్పుడు నా టైం ఉంటే పోతారు కదమ్మా. వేరే పనులు ఏం చేసుకోలేరు. ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీ అవన్నీ మీరు కూడా, నేను అవి కూడా మాట్లాడతాను. మీరు ఇంటి దగ్గరనే ఉండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా వర్కౌట్ చేద్దాం, పిల్లల్ని చదివించుకుంటూ. ఓకే పదంబా చూద్దాం. అర్జుడు నీకు కాదు, ఇది వాళ్ళకు. రమ్మా ఏయ్ రమ్మా. ఏయ్ ఇది ఎక్కువేగా ఉంది, ఇది ఎక్కువేగా. తీసుకోకూడదు. ఏ అర్జుడు, ఏ అర్జుడు, అర్జుడు నిన్నే చూస్తా ఉంది. అలవాటు చేసేసావు. తీసుకో. ఏంటి సిగ్గుపడుతున్నాయంటే? ఏడకూడదు, ఏడకూడదమ్మా, ఏడకూడదు. ఓకే అమ్మా, ఓకే.